హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తాను. అయితే నా మిత్రులకు, నా సేవకులకు చెప్పే విషయం ఏంటంటే, ఈ వీడియోని రోల్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. బిగ్ బాస్కి ఎంతో ఆశపడి ఇన్ని రోజులు పిచ్చెక్కిపోయి బిగ్ బాస్ 9 నుంచి బిగ్ బాస్ 10 వరకు ఎంతో ట్రై చేశాను. కానీ ఇప్పుడు బిగ్ బాస్ అంతే అశం పుట్టింది. ఎందుకు ఆ మాట అంటానంటే, నా మేనల్డు ఇంతకు ముందర డీ జోడీకి శ్రీదేవి డ్రామా కంపెనీకి డ్యాన్స్ మాస్టర్డు వెళ్తే అంత బాగా డ్యాన్స్ చేసినా ఆడిని సెలెక్టింగ్ చేయలేదు, ఆడిని తోలేశారు. అయితే ఆడు నా వీడియోలన్నీ చూసి నిన్న వచ్చి నాకు ఒక మాట చెప్పాడు, మాయా నువ్వు ఎంత దీనిగా వీడియోలు చేసి ఎంత దీనిగా బిగ్ బాస్కి ఇది అవుతున్నావో, బిగ్ బాస్ 9కి రాసావు, అప్పుడేమో కరెక్ట్గా వారం రోజులన జనాలు ఎక్కువైపోయినారు, టైం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి బిగ్ బాస్ 10కి ట్రై చేయండి అని అనేసారు కదా. బిగ్ బాస్ 10కి 5వ నెల 12వ తారీఖు కల్లా వీడియో పెట్టావు, చాలా బాగా పెట్టావు. 3 నిమిషాల వీడియో నీ కూతురు గురించి నీ మ్యాటర్ మొత్తం చెప్పేసి నీ అడ్రస్ అంతా కూడా చెప్పేసి పెట్టావు. యాక్సెప్ట్ చేశారు, ఓకే చేశారు. కానీ అట్నుంచి మెసేజ్ రాలేదు, నీకు ఫోను రాలేదు. ఎందుకు మా అయ్యా అని అన్నాడు. అయితే దాని అర్థం ఏంటంటే, అక్కడ పవర్ ఉన్నోళ్ళు, రికమెండేషన్లు ఉన్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళకి అక్కడ అవకాశం దొరుకుతుంది. కానీ ఒక సాధారణమైన వ్యక్తిలో ఒక నిజ స్వరూపం రియల్స్గా చూపెట్టినోడికి ఏ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నేను చదువుకోలేను కాబట్టి, మోటివ్ కాబట్టి, అందుకే నేను మాట్లాడుతాను. దయచేసి తప్పు అనుకోకండి. అయితే ఎంత దీనిగా నువ్వు ట్రై చేస్తానో, గుండ్లు బాదుకొని ఏడుస్తానవో, కానీ నేను ఉట్టు బ్రహ్మ అయ్యా, అలాగే ఉంటావు నువ్వు అని అన్నారు. అయితే ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నా గురించి కాదు, అంతే నా మేనోళ్ళ నాటోళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది, కొన్ని వేల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. అలాంటి ఎవరు యాక్సెప్ట్ చేస్తారంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. మన బాధలు, మన కన్నీరు, మనం వృద్ధగా పోవడం తప్ప ఏమీ ఉండదు. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పే విషయం ఏంటంటే, బిగ్ బాస్ సార్ నాగన్ సార్ మీరు కూడా చూసుంటే వీడియోని, దయచేసి ఇంకా బిగ్ బాస్ అనేది నాకు అశం పుట్టింది. ఎందుకంటే యాక్సెప్ట్ చేయరు. మా లాంటి వాడిని, ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక లేబర్ పని చేసుకున్నాడుగా, ఒక వాచ్మెన్గా, ఒక రైతు బిడ్డగా, ఒక సెక్యూరిటీ గార్డ్గా చేస్తుంటే కూడా నా లాంటి వాడిని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళు మీరే సెలెక్టింగ్ చేసుకోండి. దయచేసి రిక్వెస్ట్ కొడుకుతాము, సాధారణమైన వ్యక్తులు వెల్కమ్ రాండి 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 అని ఆ మాట మాత్రము అనకండి. దయచేసి బిగ్ బాస్ సార్ నాగన్ సార్, ఇదే మిమ్మల్ని రిక్వెస్ట్గా కోరుకున్న కోరిక. అయితే ఫ్రెండ్స్, ఎవరికి షేర్ చేయక్కర్లేదు. నాకు చేతనైనంత సాయము జనాలకి, నన్ను బండి మీద వెళ్తున్నప్పుడు ఎవరికైనా హెల్పింగ్ చేయడం కానీ, ఎవరికైనా ఒక 10-20 ఇవ్వాలని నాకు చేతనైనంత సాయం చేయడం కానీ, నా కూతురుని చూసుకోవడం కానీ, ఇవన్నీ కూడాను బిగ్ బాస్కి వెళ్ళకపోయినా చేసుకోగలను. కానీ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి వెళ్తే అంత ఆనందం ఉంటుందని అనుకుని ఏదో సాధించవచ్చు అనుకోను. కానీ అదంతా కూడా ఉట్టు వృధా. ఇక్కడ నుంచి బిగ్ బాస్ అనే పేరు నా పెదాల నుంచి రానవను, రాదు కూడాను. బిగ్ బాస్ సార్ నాగార్జున సార్ యాక్సెప్ట్ సార్, సాధారణమైన వ్యక్తులు అనేసి భలేగా ఇచ్చేశారు. పోన్లేండి సార్, ఎవరికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి సార్. బిగ్ బాస్ అనేది ఇంకా నా దృష్టిలో వేస్ట్. ఎందుకంటే నా లాంటి వాళ్ళు ఎంతమంది ఏడుతున్నారు అనేది అవన్నీ విషయాలు నాకు తెలుసు. దయచేసి నా యొక్క మిత్రులకు, నా యొక్క సేవబలసులకు తప్పైతే మన్నించండి. మీ హృదయపూర్వకంగా మీ యొక్క ప్రసాద్ వేడుకున్న మాటలు. జై